పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎవ్వరికీ అందని స్థాయిలో ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో ప్రభాస్కు దరిదాపుల్లో వచ్చే స్టార్ హీరో మరొకరు లేరు. ఆయన పేరు మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రభాస్తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇలాంటి స్థాయిలో ఉన్న ప్రభాస్కు గట్టి షాక్ ఇచ్చింది ది రాజాసాబ్. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి బరిలోకి దిగిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ జాతకంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. అది కాస్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ డార్లింగ్ గురించి వేణుస్వామి ఏం పోస్ట్ పెట్టాడు? సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు 250 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది ఈ సినిమా. కానీ ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ది రాజాసాబ్ కోలుకోలేకపోయింది. ప్రభాస్ మూవీ విడుదలై ఇప్పటి వరకు 10 రోజులు కావస్తోంది. కానీ ఈ సినిమా కేవలం 200 కోట్ల రూపాయల మార్క్ దాటినట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అలా చూసుకున్నప్పటికీ ది రాజాసాబ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 250 కోట్ల గ్రాస్ని రాబట్టాల్సి ఉంటుంది. సంక్రాంతి సినిమాల నుంచి గట్టి పోటీకి తోడు మిక్స్డ్ టాక్, సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియనుండడంతో రానున్న రోజుల్లో ది రాజాసాబ్ నెగ్గుకు రావడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఇక రాజాసాబ్ రిజల్ట్ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి కొద్ది నెలల క్రితం ప్రభాస్ జాతకం, సినిమాలు, ఆయన కెరీర్పై చెప్పిన జోష్యం తాలూకా వీడియోను ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్ చేశారు. ప్రభాస్ జీవితంలో మంచి రోజులు అయిపోయాయని, ఆయనతో సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేవని అప్పట్లో వ్యాఖ్యానించారు. దానికి తగినట్లుగానే రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ తదితర చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచాయి. అయితే సలార్, కల్కి 2898 AD సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడంతో వేణుస్వామిపై ప్రభాస్ అభిమానులు ట్రోలింగ్ చేశారు. అయితే ఇప్పుడు రాజాసాబ్ ఫలితం నేపథ్యంలో వేణుస్వామి తిరిగి యాక్టివ్ అయ్యారు. ప్రభాస్ జాతకంపై గతంలో చేసిన జోషం తాలూకా వీడియో క్లిప్ను పంచుకున్నారు. ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైంది. నాకు తెలిసి టాలీవుడ్లో రెండు విచిత్రమైన జాతకాలు. ఒకటి ప్రభాస్, రెండోది రాజమౌళి. ప్రభాస్ది తులరాశి. ఆయన జీవితంలో హైట్స్ అయిపోయాయి. ప్రభాస్తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లంతా జాతకాలు చూపించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ కెరీర్ కష్టమని ఓ వీడియోలో వేణుస్వామి ఇలా తెలిపారు. మరో దానిలో, నేను కేవలం ప్రభాస్ గారి ఆరోగ్యం గురించే, పెళ్లి గురించే, ప్రభాస్ సినిమాల గురించి నేను మాట్లాడలేదు. మినిమం గ్యారెంటీ ఉన్న హీరోలతో తీస్తే నడుస్తుంది. సలార్ సినిమా గురించి ట్రోల్ చేశారు. వాస్తవంగా సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు అని వేణుస్వామి మరో వీడియోలో అన్నారు. 130 కోట్ల రూపాయల మైనస్ సినిమా. ప్రొడ్యూసర్లు బయటకొచ్చి సక్సెస్ అయిందంటూ కేకులు కట్ చేసి హంగామా చేశారు. వాళ్ళకు కూడా తెలుసు, ప్రభాస్ గారికి కూడా సినిమా ఫెయిల్యూర్ అని తెలుసు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత డప్పు కొట్టినా సినిమా ఫెయిల్యూర్. ప్రభాస్ ఆరోగ్యం బాలేదు, ప్రభాస్కు పెళ్లి కాదు, ఎందుకు కాదు అన్న ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. ఎందుకు సక్సెస్ కావడం లేదు? అసలు ప్రభాస్ సినిమాలో ఎందుకు డ్యాన్స్ చేయడం లేదు? మిర్చి సినిమాలో చేసినట్లు ఎందుకు డ్యాన్సులు చేయడం లేదు? ఛత్రపతి సినిమాలో కాలు పైకి లేపి విలన్లకు వార్నింగ్ ఇవ్వడం లేదు? ఇవి నా ప్రశ్నలు. ఒక ఫ్యాన్గా నేనే అడుగుతున్నా. ప్రభాస్ గారి నుంచి డ్యాన్సులు, ఫైట్లు చూడాలనుకుంటున్నా. ఆయన బాగుపడాలి, ఇంకా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నా అని వేణుస్వామి ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ముగిసిపోయిన పంచాయతీని వేణుస్వామి మళ్ళీ కదుపుతున్నాడని నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. అయితే వేణుస్వామి వీడియోపై మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో మరోసారి వేణుస్వామిని తీవ్ర విమర్శలతో నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.